ఇంట్లో పూజలు అయిన తర్వాత కొబ్బరి ముక్కలు ఎక్కువగా ఉండిపోతాయి కదండి. అప్పుడు ఇలా కొబ్బరుండలు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నేనైతే మిగిలిన కొబ్బరి ముక్కలను అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నానండి. నాకైతే ఈ కప్పుతో 2 కప్పులు అయ్యాయండి కొబ్బరి ముక్కలు. సో ఇలా కొబ్బరి ముక్కలు అన్నింటినీ కూడా ముందుగా మిక్సీ జార్లో వేసుకొని వాటిని మనం తురిమినట్టు కొబ్బరి కూరలా చేసుకోవాలన్నమాట. సో అలా చేస్తున్నప్పుడే దాంట్లోకి నేను 2 ఇలాచి వేసానండి. యాలకులు 2 వేసి ఇలా చేసుకున్నాను కొబ్బరి తురుము. తర్వాత స్టవ్ పైన ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ వేసుకున్నాక దాంట్లోకి మనం ఈ కొబ్బరి ఉంది కదండి, తురుముకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసుకొని మంచి గమగమ వాసన వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి. అందుకే కొంచెం మందంగా ఉండి గిన్నె తీసుకోవాలి, లేకపోతే కొబ్బరి అంతా అంటుకుంటుంది అనమాట. ఇలా మొత్తం కూడా లైట్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు దాటిని ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇక్కడ బెల్లం అనేది మనము ఏ కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకున్నామో, ఇప్పుడు నాకు కొబ్బరి ముక్కలు 2 కప్స్ అయ్యాయని చెప్పాను కదండి, అందుకని దాంట్లో సగం 1 కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు, అదే కప్తో పావు కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి. అయితే ఇక్కడ పాకం మరీ ముదర పాకం తీసేయకండి. మీకు మరీ గట్టిగా కొబ్బరిని గట్టిగా కావాలి, సాగాలి, తినేటప్పుడు సాగాలి అంటే కొంచెం ముదర పాకం తీసుకోండి. లేదంటే కొంచెం ఇలా కరిగించుకొని లేత పాకం తీసుకున్నాక దాన్ని ఫిల్టర్ చేసుకొని, దాంట్లో చెత్త చెదారం ఉంటుంది కదా, సో ఫిల్టర్ చేసుకొని మళ్ళీ దాంట్లోకి మీరు అదే ప్యాన్లోకి వాటిని మళ్ళీ సిరప్ని వేసేయండి. వేసేసి ఇప్పుడు దాంట్లోకి ఈ కొబ్బరి ఉంది కదండి, మనం గీలో ఫ్రై చేసిన కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసుకొని మొత్తం కలపాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి, మొత్తం కలుపుకోవాలండి. సో బెల్లం అంతా దానికి పట్టేటట్టు. సో ఎప్పటి వరకు కలుపుకోవాలి అంటే దాన్ని అలా అక్కడే ఉండి నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి. సో మనకి తెలుస్తుంది అనమాట. ఆ వేడివేడిగా ఉండేటప్పుడే కొంచెం తీసుకొని చూడండి, మీకు ఇలా లడ్డూలా అవుతుందా లేదా, ఉండలా అవుతుందో లేదో చూడండి. ఉండ కట్టలేదు అంటే ఇంకా కొంచెం సేపు వాటిని ఫ్రై చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ట్రై చేశాను చూడండి. సో నాకైతే ఇంకా ఉండ కట్టలేదు, అందుకని ఇంకా కొంచెం సేపు వాటిని కొంచెం మగ్గనిచ్చారనమాట. సో ఇలా చూసుకోవాలి. మీకు ఒకవేళ చేయితో నేను అంత వేడి కాయలేనంటే ఒక గిన్నెలో వేసి నెమ్మదిగా చూడండి. సో ఇప్పుడు చూసారా, కొంచెం సేపు అయ్యాక నాకు ఇప్పుడు ఉండలా వచ్చిందండి. సో అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కొంచెం చల్లారనిచ్చాను. మరీ చల్లారనివ్వకండి. దాన్ని ఏంటంటే కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే వాటిని కొబ్బరుండలు చుట్టుకోవాలండి. మరీ చల్లగా అయిపోతే రాదు, గిన్నె మరీ వేడెక్కిపోతే వాటిని వేరే దాంట్లో తీసుకొని అప్పుడు ఉండలు చుట్టండి. ఎందుకంటే గిన్నె వేడిగా ఉంటే అది మరీ కొబ్బరి అనేది గట్టిగా అయిపోతుందండి. సో ఇలా గోరువెచ్చగా ఉండేటప్పుడు కొబ్బరుండలు చేసుకోండి. చాలా బాగున్నాయండి. తినడానికి చేయడం కూడా చాలా ఈజీ. మీ అందరికీ తెలిసిన రెసిపీ, కానీ ఎవరికైనా తెలియదేమో అని చూపిస్తున్నా. సో మీకు వీడియో నచ్చితే, రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ప్లీజ్ అని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.